అనేటువంటి మాటను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పునర్ ప్లస్ ఉత్థానము, పునరుత్థానం అయింది. పునర్ అంటే తిరిగి, ఉత్థానం అంటే లేపబడుట, తిరిగి లేపబడుట. పునరుత్థానం అంటే తిరిగి లేపబడుట. స్క్రీన్లో ఒక వ్యక్తిని మీరు చూస్తున్నారు. ఆ వ్యక్తి పేరు ఫ్రాంక్ మోరిసన్. ప్రపంచంలో చాలా సుప్రసిద్ధ స్కాలర్ అండి. చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, పాండిత్యాన్ని సంపాదించినటువంటి వాడు, అన్ని సబ్జెక్ట్స్లో కూడా చక్కటి జ్ఞానం కలిగినటువంటి ఫ్రాంక్ మోరిసన్ తన స్నేహితులు ఒకసారి తన దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అద్భుత కల్పన, బైబిల్ అంతా కట్టు కదా, ఇదంతా కూడా సత్యం లేదు, యేసుక్రీస్తు ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం అవన్నీ కూడా ఒక మిత్ లేకపోతే ఒక కల్పితం అనేటువంటి విషయాన్ని నువ్వు ప్రూవ్ చేయాలని కొన్ని కోట్ల రూపాయలు ఈ వ్యక్తికి ఇచ్చారండి. ఇస్తే నాస్తికుడు, ఈరోజున నాస్తికులందరూ కూడా ఏ యొక్క విశ్వాసం మీద పడతారంటే క్రైస్తవ్యం మీద పడతారు. ఎందుకంటే క్రైస్తవుల సత్యం ఉంది కదా, దాన్ని ఎలాగన్నా సరే అసత్యం అని ప్రూవ్ చేస్తే మన పని అయిపోతుంది అనుకుంటారు. అలాంటి నాస్తికుడైనటువంటి ఫ్రాంక్ మోరిసన్ డబ్బు తీసుకున్నాడు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఇజ్రాయెల్ దేశంలో యూదయ, గలిలయ, సమరయ అనే 3 ప్రాంతాలను పరిచయం చేశారు. జుడియా, గలిలీ అండ్ సమారియా, ఈ 3 ప్రాంతాల్లో యేసు ప్రభు వారు పరిచయం చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చారు దానికి ఉన్నటువంటి చారిత్రాత్మక ఆధారాలు. ఆ తర్వాత అనేక మంది యేసు ప్రభు గురించి వారి చరిత్ర పుస్తకాలు రాశారు. మొదటి శతాబ్దపు చరిత్రకారులు. చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఫ్లావియస్ జోసిఫస్. ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను తన పుస్తకాలు రాశాడు. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి పుస్తకాలు రాశాడు. ఆ తర్వాత ప్లినీ ది యంగర్ అనేటువంటి చరిత్రకారుడు, సుటోనియస్ అనేటువంటి చరిత్రకారుడు అనేక విషయాలు మొదటి శతాబ్దపు చరిత్రను వారు ప్రిజర్వ్ చేస్తే అందులో యేసు ప్రభు గురించి ఒక ప్రస్తావన రాసుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ఒక అద్భుత కల్పన కాదు, ఆయన పురాణాల్లో ఉన్నటువంటి పురుషుడు కాదు, ఆయన చరిత్ర పురుషుడు అని ఆ విషయాలు చాలా తెలుసుకున్నాడు. ఎప్పుడైతే రీసెర్చ్ మొదలు పెట్టాడో యేసై గురించి అనేకమైనటువంటి సత్యాలు ఆ వ్యక్తి తెలుసుకోగలిగాడు. ఒక పుస్తకాన్ని రాశాడండి ఆ వ్యక్తి. ఆ పుస్తకం యొక్క ప్రీఫేజ్లో ఈ విధంగా ఉంది: యేసు ప్రభు వారు ఒక అద్భుత కల్పన, ఆయన జననము, మరణము, పునరుత్థానం అవాస్తవం రాద్దాం అనుకున్నాను, కానీ రాయలేకపోతున్నాను. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసిన తర్వాత, పరిశోధన చేసిన తర్వాత యేసయ్య వాస్తవికమైనటువంటి వాడు. యేసు ప్రభు వారు పునరుత్థానము కట్టుకథ కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం వాస్తవం అని ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరే హూ మూడ్ ద స్టోన్, ఈ రాతిని ఎవరు దొర్లించారు. హూ మూడ్ ద స్టోన్ ఆ పుస్తకాన్ని రాశాడు. ప్రపంచంలో కొన్ని కోట్ల కాపీలు అమ్ముడైపోయినాయి. అనేకమైన సత్యాన్ని తెలుసుకోగలిగారు. అవును, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అవాస్తవం కాదండి. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానము కట్టుకథ కాదు, అది వాస్తవం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున క్రైస్తవుని యొక్క విశ్వాసానికి ఆలంబన, మన విశ్వాసానికి పునాది ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానము. ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ఎన్ ఎంప్టీ టోమ్. యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి మన యొక్క విశ్వాసానికి ఆలంబన, మన విశ్వాసానికి పునాది యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి. ఆలోచించండి, ప్రపంచంలో చాలా మంది మహానుభావులు ఈ లోకానికి వచ్చారు. అనేక మంది దేవుళ్ళు అన్నారు, అవతార పురుషులు అన్నారు, బాబాలు అన్నారు. ఆ తర్వాత సంఘ సంస్కర్తలని చాలా మంది పిలువబడ్డారు. కానీ వారందరి యొక్క దేహాలు సమాధిలో పాతిపెట్టబడ్డాయి, సమాధికి మాత్రమే పరిమితంగా ఉన్నాయి. నేను ప్రపంచంలో సుమారుగా ఒక 44 దేశాల వరకు సంచారం చేశాను, దేవుని సువార్తను ప్రకటించాను. అనేక దేశాలకు వెళ్తున్నప్పుడు ఈ రోజున పుణ్యక్షేత్రాలుగా కనపడుతున్నటువంటి ఏవైనా సరే అవి సమాధులుగానే ఉన్నాయి. చాలామంది వెళ్ళి దర్శిస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలని. ఆ తర్వాత కొన్ని చూడదగినటువంటి ప్రాంతాలకు చాలామంది వెళ్తుంటారు. ఏం చూస్తారు అక్కడికి వెళ్ళి అంటే సమాధులు చూస్తారు. నేను అమెరికా అనేటువంటి దేశానికి వెళ్ళినప్పుడు ఇలినాయిస్, అంటే చికాగో అంటే చాలామంది తెలుస్తుంది, ద స్టేట్ ఆఫ్ ఇలినాయిస్లో అమెరికా దేశం 16వ రాష్ట్రపతి అబ్రహాం లింకన్ చాలా గొప్పగా ఉన్నాడండి. భారతదేశంలో గాంధీజీ గారు ఎంతైతే ప్రాముఖ్యతను సంపాదించాడో, ఫాదర్ ఆఫ్ ద నేషన్, జాతిపితగా ఉన్నాడు, అమెరికా దేశానికి ఇంచుమించుగా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలుస్తారు అబ్రహాం లింకన్. చాలా మంచి సంస్కరణలు చేశాడండి. నిజంగా నల్లవారికి తెల్లవారికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని రూపుమాపాడు, గొప్ప స్వాతంత్రాన్ని ప్రకటించాడు ఈ అబ్రహాం లింకన్. ఆయన యొక్క సమాధి నేను స్ప్రింగ్స్ ఫీల్డ్లో నా కళ్ళారా నేను చూశాను. ఆయన సమాధిలోనే ఉన్నాడు, ఆ సమాధిలో ఆయన పెట్టబడ్డాడు, ఆయన సమాధిలో ఉన్నాడు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి
మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. చరిత్రలో చాలా ప్రాముఖ్యతను సంపాదించినటువంటి వాడు. అతి చిన్న వయసులో మొత్తం ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్. తన యొక్క తండ్రి పేరు ఫిలిప్ II, తన గురువు గారు అరిస్టాటిల్. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి అలెగ్జాండర్ అతి చిన్న వయసులోనే మలేరియా జ్వరంతో చచ్చిపోతాడండి. గొప్ప రాజు చిన్న దోమకాటుకు చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో సమాధిలో పెట్టారు. ఆ సమాధి చూడండి ఒకసారి. అలెగ్జాండ్రియాలో ఆ సమాధిని, అలెగ్జాండర్ యొక్క సమాధి అదే సమాధిలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే జూలియస్ సీజర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు రోమ్లో జూలియస్ సీజర్ నిజంగా అద్భుతమైన పరిపాలకుడు, నిజంగా అద్భుతమైన రాజు. ఆ రాజు కూడా వీరోచితమైనగా పోరాడేటువంటి ఈ రాజు కూడా సమాధిలో, అతని సమాధిని చూడండి, ఆ సమాధిలో ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటే ప్రపంచంలో చాలామంది ఫరోలు, ఈ ప్రపంచాన్ని అనేక సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఐగుప్తు రాజులు ఫరోలు, వారు సమాధిలో ఉన్నారు. మీరు చూస్తున్నారు ఫేమస్ ఈజిప్షియన్ టోమ్స్. నిజంగా ఆ పిరమిడ్స్ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? పిరమిడ్స్ అంటే గొప్ప గొప్ప కట్టడాలు అనుకుంటున్నారు మీరు. త్రిభుజాకారంలో పెద్ద పెద్ద పిరమిడ్లు, అవి సమాధులు అండి. అందుని బట్టి ఇశ్రాయేలీలు కూడా మోషేతో అన్నారు, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అంటే సమాధులు కట్టారు. ఆ పిరమిడ్లను కట్టింది ఎవరు? ఇశ్రాయేలీలే. అందుని బట్టి మోషేతో తరచునటువంటి వారు, ఎవయ్యా మోషే ఐగుప్తులో సమాధులు లేని వారికి తీసుకొచ్చామని అంటూ ఉండేటువంటి వారు. అవును, వారు పిరమిడ్లు కట్టారు. ఆ పిరమిడ్ల సమాధులు, అందులోనే వారు ఉన్నారు. ఇంకా మనం ఆలోచన చేస్తే షిరిడి వెళ్తే షిరిడి సాయి యొక్క సమాధిని మనం చూస్తూ ఉంటాం. ఆయన సమాధిలో ఉన్నాడు, షిరిడి సాయిబాబా యొక్క సమాధి. ఇంకా మనం చెప్పుకుంటే ఇలాంటి వారు గొప్ప గొప్ప గనులు వారు సమాధిలో ఉన్నారు. మన జాతిపిత, మన యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో చాలా అద్భుత రీతిగా పోరాడినటువంటి వాడు, అహింస అనే సిద్ధాంతాన్ని పట్టుకుని నాన్ వైలెన్స్, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, ఇలాంటి ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా అని పిలువబడుతున్నటువంటి గాంధీజీ, ఆయన మరణించాడు. ఆయన యొక్క దేహం కూడా సమాధికే పరిమితమైంది. మీరు ఢిల్లీ అనే ప్రాంతానికి వెళ్తే రాజ్ఘాట్లో ఆయన సమాధి ఉంటుంది. నేను చూపిస్తున్నటువంటి ఆ సమాధే మన మహాత్మా గాంధీ యొక్క సమాధి. సో ఆయన చనిపోయినప్పుడట 3వ దినాన ఆయనకి చాలా దగ్గరగా ఉండేటువంటి మనిషి, ఆయనతో పాటు స్వాతంత్ర సమరయోధంలో చాలా పోరాట పటిమ కలిగినటువంటి ఒక గొప్ప స్త్రీ ఉందండి. ఆమె పేరు సరోజినీ నాయుడు. ఆమె పేరేంటి? సరోజినీ నాయుడు. మీరు చూస్తున్నారు కదా, స్క్రీన్లో కనబడుతుంది. సరోజినీ నాయుడు గాంధీజీకి చాలా దగ్గరగా ఉంటుండేది. అనేక ఉద్యమాల్లో ఆయనతో పాటు ఆ భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో చాలా గొప్ప పాత్ర వహించింది సరోజినీ నాయుడు. గాంధీజీ చనిపోయిన తర్వాత 3వ రోజున ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఒక మాట అందట సమాధితో, గాంధీజీ, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మరణాన్ని తిరిగి జయించాడో నువ్వు కూడా లే అందట. ఏముంది? యేసయ్య ఏ విధంగా మరణాన్ని తిరిగి జయించాడో, పునరుత్థానుడయ్యాడో నువ్వు కూడా లే. గాంధీ ఎందుకు లేవలేకపోయాడు? మనం చాలా ప్రేమిస్తాము, చాలా గౌరవిస్తాము. మన కరెన్సీ నోట్ల మీద ఆయన ఫోటో పెట్టుకుంటాం, మహాత్మాని పిలుస్తాం. కానీ ఆయన మరణానికి మాత్రమే పరిమితం అయిపోయాడు, సమాధికి మాత్రమే పరిమితం అయిపోయాడు. లేవలేదు ఆయన. నేను చెప్పిన వీళ్ళందరూ కూడా సమాధిలోనే ఉండిపోయారు. కానీ ఇంకొక సమాధిని చూపిస్తాను. ఈ ప్రపంచంలో విచిత్రమైన సమాధి అది. సమాధి అనే పేరు ఉంది కానీ సమాధిలో ఎవరు ఉండరు. సమాధి ఖాళీ సమాధి. ఈ సమాధుల్లో అందరూ ఉన్నారండి. అందరూ కూడా ఏ ఒక్కరు మరణాన్ని జయించలేకపోయారు. కానీ మీకు ఒక సమాధిని చూపిస్తున్నాను. ఆ సమాధిని ఒకసారి చూడండి. లుక్ ఎట్ ద స్క్రీన్స్. ఈ సమాధిని చూస్తున్నారా? ఆ డోర్ ఓపెన్ చేసే ఉంది. ఆ ద్వారం తెరవబడే ఉంది. లోపల సమాధి ఎవరైనా ఉందండి? బాక్స్ కానీ, సమాధి పెట్టి కానీ, ఎముకలు కానీ, అస్థిపంజరం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇదే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఖాళీ సమాధి. అక్కడ దేవుని దూత మగ్దలేనే మరి ఇతర స్త్రీలతో చెప్పారు, ఏమని తెలుసా? ఆయన ఇక్కడ లేడమ్మా, ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రైజన్. ఆయన లేడు. చూడండి అక్కడ, ఈజ్ నాట్ హియర్ ఫర్ హిజ్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇప్పటికీ మీరు హోలీ ల్యాండ్ టూర్ వెళ్తే ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి చేయబడిన ప్రాంతము, సిలువేయబడిన ప్రాంతం, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప కట్టడాలు కట్టారు, చర్చిలు కట్టారు. మీరు అక్కడికి వెళ్తే ఈ ప్రాంతం యేసు ప్రభు వారు ఎక్కడైతే సమాధి చేయబడ్డో ఆ ప్రాంతాన్ని గార్డెన్ టోంబ్ అంటారు. గార్డెన్ టోంబ్ అంటారు. ఆ గార్డెన్ టోంబ్
దానికి వెళ్తే ఒక దైవజనుడు ఉంటారండి, అక్కడ పాస్టర్ గారు ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అభివందనం చెప్తూ ప్రైజ్ ది లార్డ్ చెప్తూ లోపలికి వెళ్ళండి అంటాడు. ఏమంటే లోపలికి వెళ్ళే ముందు ఈజ్ నాట్ హియర్ ఈజ్ రైజన్ అంటాడు. ఏమంటాడు? దేవుని వాక్యాన్ని అక్కడ చెప్తాడు. ఈజ్ నాట్ హియర్ ఈజ్ రైజన్, ఈజ్ నాట్ హియర్ ఫర్ ఈజ్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అవును, మనం సమాధిని పూజించేటువంటి వారమా? క్రిస్టియన్ నెవర్ వర్షిప్ ఏ గ్రేవ్. క్రిస్టియన్ ఎప్పుడు కూడా సమాధిని పూజించడు. ఖాళీ సమాధి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఖాళీ సమాధిని కలిగి ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. యేసు ప్రభు వారు చెప్పారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు తిరిగి కడతానన్నాడు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి లేనటువంటి విలక్షణమైనటువంటి ఆ ప్రత్యేకత ప్రభువైన యేసు ప్రభు వారికి ఉందండి. ఆయన ప్రత్యేకమైన వాడని వింటున్నాం కదా, ఆయన ప్రత్యేకమైన వాడని మనం వింటున్నాం కదా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. మా తండ్రి గారు ఒక ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చాలా చాలా ఆ విగ్రహాలు అక్కడైతే కనబడతా ఉన్నాయి. ఆమె అందరి విగ్రహాలని పెట్టేసింది ఇంట్లో. పెట్టిన తర్వాత 16వ నెంబర్లో, అంటే ఒక్కొక్కరికి నెంబరింగ్ ఇచ్చిందండి. 1, 2, 3, 4, 5 అనే నెంబర్లు ఇచ్చింది. యేసుప్రభు వారి ఫోటో కూడా పెట్టిందట ఆమె. యేసుప్రభు వారికి 16వ నెంబర్ ఇచ్చింది ఆమె. ఆమె ఉదయాన్నే లేచంట ఒక్కసారిగా ఆ 16వ నెంబర్ నుంచి 1వ నెంబర్ వరకు దండం ఎలా పెడుతుందట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను అందరినీ కవర్ చేసేయాలి, ఒక్క నమస్కారంతో అందరినీ కవర్ చేసేయాలి. ఏ పొట్టలో ఏ పాము ఉంటుందో, ఏ దేవుడన్నా కరుణించక మాంతాడా అనే ఉద్దేశంతో అందరినీ పూజించేస్తుంది. అప్పుడు తండ్రి గారు వెళ్ళారు, దైవజనులు అపోస్తలు వెళ్ళి, అమ్మా నీకు అభ్యంతరం లేకపోతే 16వ నెంబర్లో యేసుప్రభుని తీసేయమ్మా, అందరితో కలపద్దమ్మా, ఆయన్ని అందరితో కలపద్దమ్మా. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు. ఉంటే అది ఒకటి ఉంచు, లేకపోతే ఆయన తీసే అన్నప్పుడు నిజంగా ఆమెకి సత్యం అర్థం కావలేదు. ఏ ఒక్కరితో ప్రభువును పోల్చొద్దు. ఆయన జననం ప్రత్యేకం, ఆయన బోధలు ప్రత్యేకం, ఆయన మరణం ప్రత్యేకం, ఆయన యొక్క పునరుత్థానం ప్రత్యేకం. ఆయన ప్రత్యేకమైన వాడు. యేసు లాంటి వారిని ఎవరిని చూపిస్తారా మీరు ఈ ప్రపంచంలో? యేసయ్య లాంటి వారిని ఒక్కరైనా మీరు చూపిస్తారా? ఆయన లాంటి వాడు ఒక్కడు కూడా లేడండి ఈ ప్రపంచంలో. ఆయనలా ప్రేమించేవాడు, ఆయనలా పరిశుద్ధత కలిగినటువంటి వాడు, ఆయనలా మనల్ని రక్షించేటువంటి వాడు, ఆయనలా మరణించినటువంటి వాడు, మరణాన్ని తిరిగి జయించిన వాడు ఒకడు లేడు. అదే కనుక ఉంటే కనుక యేసు ప్రభు పేరు వినపడదండి. మరొకరు ఎవరైనా యేసు ప్రభులా జీవిస్తే యేసు ప్రభు పేరు కనుమరుగైపోద్ది. కొంతమంది నాస్తికులందరూ ఇలా కూర్చుని సమావేశం చేసుకున్నారట. అసలు క్రైస్తవ్యం ఇలా పెరిగిపోతుంది, ఎక్కడ చూసినా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఎలాగన్నా క్రైస్తవ్యాన్ని అణిచేయాలి అని కంకణం కట్టు. వారి వల్ల అవుతుందండి? విప్లవ జ్వాలను ఎవరిని ఆపగలరా? సత్యాన్ని ఎవరిని ఆపగలరా? సత్యాన్ని అదిమి పెట్టగలరా? సత్యం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సత్యమేవ జయితే. యేసుప్రభు సత్యం కాబట్టి ఆయన ఆరాధికులు ఏమండి పుట్టగొడుగులా లేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసుప్రభు ఆరాధికులు మనం చూస్తాం. ఎందుకు తెలుసు? సత్యం. సత్యము, సత్యానికి ఏముంటుంది తెలుసండి? బలం ఉంటుంది, సత్యానికి ప్రభావం ఉంటుంది. వాళ్ళందరూ ఆలోచన చేసుకున్నారట. ఒకడు లేచి అంటాడట, బైబిల్ కాల్ చేస్తే క్రైస్తవ్యం అంతమైపోద్ది అన్నాడట. ఊరుకోరా, బైబిల్ కాల్ చేస్తే క్రైస్తవ్యం అంతమైపోవడం ఏంటి? క్రైస్తవుల హృదయాల్లో దేవుని వాక్యాలు ఉన్నాయి. గ్రంథాలు లేకుండానే వారు వాక్యాలను అందించగలరు. అందుని బట్టి క్రైస్తవ్యం అలా అంతరించదు. బైబిల్ని కాల్ చేయడం ద్వారా ఈ ప్రపంచంలో క్రైస్తవ్యం అంతరించదు. ప్రతి 2 సెకండ్లకి ఒక బైబిల్ ఈ రోజున ప్రింట్ అవుతా ఉంది. తెలుసా మీకు? 1, 2 అనేటప్పటికి ఒక బైబిల్ ప్రింట్ అవుతా ఉంది, మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఎవరు ఆపగలరు ఈ ప్రపంచనాన్ని? మన దగ్గర ఒక బైబిల్ ఉందా? ఎన్ని బైబిల్ ఉన్నాయి? నా దగ్గర సుమారుగా 40-50 బైబిల్స్ ఉన్నాయి నా దగ్గర. డిఫరెంట్ వర్షన్, డిఫరెంట్ కామెంటరీస్తో బైబిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్కరి దగ్గర కలెక్షన్ ఉంటాయి. గొప్ప దేవుడు అండి నిజంగా. బైబిల్ ఈ రోజున అత్యధిక వ్యక్తుల చేత చదవబడుతున్న గ్రంథం, అనేక భాషలోకి తర్జుమైనటువంటి గ్రంథం. ఈ ప్రపంచంలో ఏదన్నా పుస్తకం ప్రింట్ అయిందంటే అది బైబిల్ తర్వాతే. ద ఫస్ట్ బుక్ ఎవర్ ప్రింటెడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బైబిల్. ద ఫస్ట్ బుక్ ఎవర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బైబిల్. ఈ ప్రపంచంలో మొదటిసారిగా ట్రాన్స్లేట్ చేయబడిన గ్రంథము పరిశుద్ధ గ్రంథము. 14వ శతాబ్దంలో జోనస్ గూటెన్బర్గ్ అనేటువంటి వ్యక్తి ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు. తెలుసా మీకు? ఆ ప్రింటింగ్ మిషన్ ఎందుకు కనిపెట్టాడంటే బైబిల్ ప్రింట్ చేయడానికి. అతని ప్రేరణ ఈ ప్రపంచానికి బైబిల్ని ఇవ్వాలా, ప్రింటింగ్ అనేటువంటిది, ప్రింటింగ్ మిషన్ స్థాపించాలని ప్రేరణ ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రింట్ చేయాలి. ఫస్ట్ బుక్, ద ఫస్ట్ ప్రింటెడ్ బుక్ ఈజ్ బైబిల్. ఇలా చెప్పుకుంటూ పోతే
చాలా రికార్డ్స్ చెప్పగలను. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చాలా సందర్భాల్లో ఈ బైబిల్ని ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కించడం జరిగింది. ఏదైనప్పటికీ బైబిల్ని కాల్చడం ద్వారా ఏం జరగదులేక ఊరుకో అని చెప్పారట. రెండో వాళ్ళు లేచి దేవుని సేవకులను ఇబ్బంది పెడితే, దైవ సేవకులను పాలిమాన్యుల్ లాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, వాళ్ళని కనుక చంపేస్తే సువార్త ప్రకటించేటువంటి వారు ఉండరు కదా అని ఇంకొకడు అన్నాడట. ఇంకొకడు అంటే మరొకళ్ళు లేచి అన్నాడు, కేవలం పాస్టర్లు మాత్రమే స్వార్థ ప్రకటిస్తున్నారు అనుకుంటున్నారా? నిలబడి చెప్పిస్తే అనేక మంది సాక్ష్యాలు చెప్తారు, స్వార్థ చెప్తారు. ప్రతి క్రైస్తవుడు కూడా సువార్థికుడే. గట్టిగా చప్పలు కొడుతూ దేవునామమే పరచండి. అందుని బట్టి అందరూ చెప్తారా యేసు ప్రభు దైవత్వాన్ని? అంటే వాక్య మర్మాలైతే మాలాంటి దైవ సేవకులు చెప్తారు, కానీ సువార్త అందరూ చెప్పగలుగుతారుగా? మీకు కూడా మైకిస్తే యేసు ప్రభు గురించి 10 మాటలు చెప్పండి అంటే చెప్పగలుగుతారుగా? అందుని బట్టి ఇదేం కాదయ్యా అని అన్నప్పుడు అందరూ ఏదో సజెస్ట్ చేస్తున్నారు, అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అంటుంటే చివరికి ఒకళ్ళు లేచన్నాడట చాలా కాన్ఫిడెంట్గా, నేను ఒక విషయం చెప్తాను, అది గనక ఎవడన్నా చేస్తే యేసు ప్రభు పేరు బైబిల్ ఈ ప్రపంచంలో కనబడదు, యేసు ప్రభు పేరు ఈ లోకంలో వినపడదు అన్నాడట. చెప్పు ఏంటి అని అంటే, మనలో ఒకడు చచ్చి బతికితే యేసు ప్రభు పేరు ఈ ప్రపంచంలో వినపడదు అన్నాడట. మనలో ఒకడు చచ్చి బ్రతికితే యేసు ప్రభు పేరు ఈ ప్రపంచంలో వినపడదు. ఎవడి వల్ల సాధ్యం? చనిపోయి తిరిగి లేవటం అంటే చిన్న విషయమా? ఎవరి వలన సాధ్యమా? ఏ రాజకీయవేత్త వలన సాధ్యమా? ఏ మహానుభావుడన్నా, ఏ స్వామి వలన, ఏ బాబా వల్ల సాధ్యమైందా? యేసు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించాడు. అందుకే ఆయన దేవుడు. ఓం శ్రీ మృత్యుంజయ నమః అని మన పెద్దలు, మన పూర్వీకులు, ఆర్యులు ప్రభువుని గణపరిచారు. అంటే దేవుడు అనేటువంటి వాడు మృత్యువుని ఏం చేయాలా? గెలవాలా. మృత్యుంజయుడిగా పిలువబడాలి. ఆయన మృత్యుంజయుడై ఉండాలా. యేసుక్రీస్తు ప్రభు వారు మృత్యుంజయుడు. ఆయన సమాధిని గెలిచాడు. ఆయన విజయవీరుడు అండి. అన్నిటి మీద విజయాన్ని సాధించినవాడు. ఈ లోకానికి వచ్చి పాపం మీద విజయాన్ని సాధించాడా లేదా? మనిషిని పట్టుకున్న పాపం మీద, పాపపు తలంపుల మీద విజయాన్ని సాధించినవాడు యేసునాథుడు.